వెదములంటి స్వాములంటి తమ్మి కంటి రాములంటి వెదములంటి స్వాములంటి సేవక మేము ఐహిక సుఖములకు మేము విలువనివ్వము తపస్సులము మేము శరీరం యొక్క సుఖములకు అంగచందాలకు విలువనివ్వనటువంటి వారము కావున నా యొక్క నామం తెలువలసిందిగా ఆయన సేవక మిత్ర మహర్షి వరుణ దంపతుల సుతుడనైన నా యొక్క నామము వశిష్ఠుడు అని పిలుస్తున్నారు. ఏ శిష్యుడు? వశిష్ఠ మహర్షి అందరు. వశిష్ఠ మహర్షి? అవును కదా. మీరంతా మునులేరా? మేమంతా మహర్షులము, తపో సంపన్నులము. ఈ మంచి పని కలపట్టుకు చెమ్ముంటారు మరి. మహర్షి ఇది కమండలము, ఇందులోని జన్మతో శపించినా నీవు శాపగ్రస్తుడు. నువ్వు కూడా శాపం వెళ్తావా? అవును కదా. మేము తపో కుల సంపన్నులము. ఓహో, నువ్వు వశిష్ఠుడు కులగురు నువ్వేనా? నేను సూర్యవంశమురాజుల యొక్క కులగురు ఉండను, వశిష్ఠుడను. నా యొక్క సతీమణి అరుంధతి దేవి. మొత్తం పండుగ పోతే టైం ఆయన ముంగట లేస్తలేదు కాదు. ముందు మనిషి మీద కాళ్ళే పెరిగితే సేవక ఆయన పండితుడు. అదే ఎటువతాను ఇప్పుడు. నేను ఈ సమయమున దశరథ మహారాజు యొక్క దర్శనము కోరి అతని యొక్క సభామండములకు వెళ్ళేవాడును కదా. అలాగే రామ 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 సీతా వశిష్ఠ, నీ శిష్యుడైన దశరథుడు ఏమి వెలికినాడంటే ఆ యొక్క రామ లక్ష్మణులను నాతోటి పంపించమంటే సందేహిస్తున్నాడు. రామ వశిష్ఠ దశరథుడు ముందు మాట ఇచ్చి ఇప్పుడు తప్పి ఉన్నాడు. నీవైనా పోయి ఆ యొక్క దశరథుడితో చెప్పు, ఆ యొక్క దశరథ మహారాజు నీకు మాట ఇచ్చి తప్పి ఉన్నాడని కోపిస్తున్నావా? అవును. ఆయన ఒక మాట, కోపము మాను
మహర్షి, మీరు శాంతిపుడు. నేను ఆ దశరథ మహారాజు వద్ద తిరిగి నేను హితవును బోధించి మీ యొక్క కార్యం సఫలమైనట్టుగా నేను ఆ రామలక్ష్మణుని వెంట పంపినట్టుగా ఒప్పించవచ్చును. మీరు శాంతిపుడు మహర్షి, శాంతిపుడు. అలాగే వెళ్ళిరండి. రామ 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 సీతా అయ్యా ఒక్కరు ఇద్దరైరు, ఒక్కరు ఇద్దరైరు, ఇద్దరు ముసలు ఈయన అంటే కీలకన పాండవైతున్నాడు. వశిష్ఠుడు వశిష్ఠుడు. గురువార్య, మీకు ఇదే 10,000 వందనములు. ఆయుష్మాన్ భవ. మహారాజా, మీరు వచ్చిన కార్యమేమో మాకు చెప్పండి. మహారాజా, ఇది నీకు హితవు కాదు, ఇలకులు పాది కాదు. 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 ముందు వదన మేయరాదు, పిలపాదాదనగరాదు. ముందు వదన మేయరాదు, పిలపాదాదనగరాదు. ముందు వదన మేయరాదు, పిలపాదాదనగరాదు. రాముడు నారాయణుడు రామానుడు వాడకండు. రాముడు నారాయణుడు రామానుడు వాడకండు. రామకారి రాక్షసుల తండ్రి బలముట్టినాడు. రామకారి రాక్షసుల తండ్రి బలముట్టినాడు. మనమున చింతెంపగాను ముని వెంటను పంపునేడు. మనమున చింతెంపగాను ముని వెంటను పంపునేడు. వినుమురామము వాకులు వినకున్నా పెట్టదవును. వినుమురామము వాకులు వినకున్నా పెట్టదవును. వినుమురామము వాకులు వినకున్నా పెట్టదవును. వినుమురామము వాకులు వినకున్నా పెట్టదవును. ఇది నీకు హితము కాదు, ఇలకులు పాడి కాదు. ఇది నీకు హితము కాదు, ఇలకులు పాడి కాదు. మహారాజా, గురువార్య, మీ ఇనవంశంలో ఇది వరకు ఎప్పుడు ఆడి తప్పిన వారు లేరు కదా. నీవు మీ యొక్క వంశములకు కలంకము తీసుకొస్తున్నావు. అయినా మహారాజా, మాట ఇచ్చే ముందు ఆలోచించాలి కానీ ఇచ్చిన పిదప ఆలోచించకూడదు. ఆ యొక్క శ్రీమన్నారాయణుడి అవతార పురుషుడై నీ ఇంట సామాన్య మానవుడై జన్మించున్నాడు. పుత్ర వాస్తవ్యం చేత నీవు ఇలా కలుగుతున్నావేమో కానీ నీవు ఏ మాత్రము చింతించకుండా ఆ యొక్క ముని వెంట నీవు పంపము. అతడు సకల అస్త్రశస్త్ర పారగతుడై సకల కళా విద్య కోవిదుడై తిరిగి శుభం కలిగి నీ వద్దకు చేరు. ఏ మాత్రము సంకోచించకుండా ముని వద్ద నీకు అందులోనే పంపించదని స్వామి, మీరు అన్ని విధముగానే నా యొక్క కుమారులను పంపించడానికి విశాఖించు. శుభం మహారాజు. స్వామి విశ్వామిత్ర వారు, నా యొక్క తప్పును మన్నించండి. నా యొక్క కుమారులను పంపించేదాన్ని. కుమారులారా, అలాగా అనిపించండి. కుమారులారా, ఆ యొక్క విశ్వామిత్రుడు వారు రామలక్ష్మణ వారి కోరి ఉన్నాడు కాబట్టి వారితో మీరు పిలవాలని కోరుతున్నాను. అలాగే తండ్రి గారు. నమస్కారం. మునివర నీకు సమ్మతితోను, మునివర నీకు సమ్మతితోను,
విశ్వామిత్రుల వారు, దశరథ మహారాజా, నా యొక్క కుమారులను మీ చేతిలో పెడుతున్నాను, మళ్ళీ కాపాడి మా యొక్క కుమారులను మీరు పంపించాలని కోరుతున్నాను. అలాగే రాజా రామచంద్ర భగవానికి జై. అలాగే పెద్ద మనిషికి రెస్ట్ తీసుకుంటాం. వెళ్ళే రామో వేగవేగో, వెళ్ళే రామో వేగవేగో, వెళ్ళే రామో వేగవేగో, వెళ్ళే రామో వేగవేగో, సల్లానాను 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 నీవో ఉల్లాసమునా, నీవో ఉల్లాసమునా, నీవో దశరథ మహారాజా, అదే పాలకులారా వెళ్దాం. దశరథ మహారాజా, మీకు ఎటువంటి భయం లేదు, నిశ్చింతగా ఉండండి. అరే మోసేనమా పోయిరండి. క్షేమంగా పోయి లాభంగా రండి. ఓడో శివశంకర్ మహారాజ్ కి ధరణి తాటకిని భరతుడు వచ్చింది, ధరణి తాటకిని భరతుడు వచ్చింది, ధరణి తాటకిని భరతుడు వచ్చింది, ధరణి తాటకిని భరతుడు వచ్చింది, నరవర యోధుల మరువదు నిత్యల, నరవర యోధుల మరువదు నిత్యల, నిరము తోడవని కరముడు భక్తియు, నిరము తోడవని కరముడు భక్తియు, గిరగిర విప్పియు ధరణి ఒట్టెల, ధరణి తాటకిని భరతుడు వచ్చింది, ధరణి తాటకిని భరతుడు వచ్చింది. ఇక్కడ మాయా రాక్షసులు కలరు. రాజా రామచంద్ర భగవానికి భక్తులు రామాయించన దాడని, భక్తులు రామాయించన దాడని, భక్తులు రామాయించన దాడని, భక్తులు రామాయించన దాడని, భక్తుల మనసులు కక్కన దాడని, భక్తుల మనసులు కక్కన దాడని, కౌతుమ రామ కోమల రామ, కౌతుమ రామ కోమల రామ, రామ 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 భజన రామ, భజన సుందర దానవ మాతర, భజన సుందర దానవ మాతర, భజన సుందర దానవ మాతర, భజన సుందర దానవ మాతర, భక్తము రామాయించక దాడని, రాఘవ రామచంద్ర, ఈశ్వరా, ఇది భయంకరమైన పాటలు రచిస్తున్నది. ఎట్లు కొట్టుదు ఎది వరనేను, ఎట్లు కొట్టుదు ఎది వరనేను, మూకల బాణము వ్యాధిగ బట్టియు, మూకల బాణము వ్యాధిగ బట్టియు, రాజుని కొట్టుడ నామది విట్టదు, రాజుని కొట్టుడ నామది విట్టదు, రాజుని కొట్టుడ నామది విట్టదు, రాజుని కొట్టుడ నామది విట్టదు, మూకల బాణము వ్యాధిగ బట్టియు, మూకల బాణము వ్యాధిగ బట్టియు, ఎదువల నిలుమ సమ్మతి తోడు, ఎదువల నిలుమ సమ్మతి తోడు, బాణము బట్టలు పడవిని బట్టలు, బాణము బట్టలు పడవిని బట్టలు, ఎత్తు కొట్టుకు ఎదువల నేను, ఎట్లు కొట్టుకు ఎదువల నేను. ఈశ్వరా, రాఘవ రామచంద్ర, నూతనంగా విలువిద్యలు నేర్చుకొని ఆ స్త్రీని చంపుట పాపం కాదా? స్త్రీని చంపితే పాపం అంటున్నావా? అవును కదా. పాదకి రక్కసి పడవి దాటి, పాదకి రక్కసి పడవి దాటి, పాదకి రక్కసి పడవి దాటి, పాదకి రక్కసి పడవి దాటి, సురులను బట్టి బాధలు పెట్టి, సురులను బట్టి బాధలు పెట్టి, సురులను బట్టి బాధలు పెట్టి, సురులను బట్టి బాధలు పెట్టి, పాపములెన్నో పడవిని కొట్టు, పాపములెన్నో పడవిని కొట్టు, పాపములెన్నో పడవిని కొట్టు, పాపములెన్నో పడవిని కొట్టు, పాదకి రక్కసి పడవి దాటి, పాపకి రక్కసి పడవి దాటి. రాఘవ రామచంద్ర, ఈశ్వరా, ఆ యొక్క స్త్రీని చంపితే పాపం అంటున్నావా? అవును కదా. దాన్ని చంపినచో ఆ పాపం అంతా నాది, దాన్ని రక్షించండి. బాణము బట్టల బావుల కొట్టెల, బాణము బట్టల బావుల కొట్టెల, హక్కసి మట్టి నీల కొట్టెల, హక్కసి మట్టి నీల కొట్టెల, బాణము బట్టి నీల కొట్టెల, హక్కసి మట్టి నీల కొట్టెల,
హే మానవులారా, హే మానవులారా, మీరు మిక్కిరి నా ప్రతాపము వాంచకు కూడా ఈ తాత కింద చోటికి వచ్చిండిరా ఇద్దరిని పూజించవచ్చు. మీరిందో అడవిలోకి వెళ్ళారెందో, మీరు ఈ అడవిలో తిరిగి చూడుచుంటిరి. మిక్కిలి ఆకలితో నేనుంటిరి. మీరు ఎవరిని పూజించినదో హాయిగా కమ్మగా కడుపు నిండను. నీవు మురియచుండకు ఇప్పుడే నా శ్రమ వేసి నీ ప్రాణం తీసగలరు. నా పంటి గంటకుండా మిగలరు. అమ్మకు నిన్ను మురియకు ఇప్పుడే నా శరము వేచుతుండే. ఏ బాలకులారా, తండ్రి బలుల వండుక తిండి ఏ మొండి మాటలు 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 ఉండవచ్చరా నీ మొండి ఉండవచ్చరా నీ మొండి ఉండవచ్చరా నీ మొండి ఉండవచ్చరా నీ మొండి అరే తోమి పడగొట్టి అరే తోమి పడగొట్టి అరే తోమి పడగొట్టి అరే తోమి
బాలకుల భుజిందును పంచనాథ నీవు నాదు మహిమదలే మీరిరువురును తిన్నదో హాయి భుజిద్దురు కావున మీరిరువురు పోయి ఎదురు చెప్తాడు మీకు రక్కసుని నిన్ను బట్టి భక్తలింద రక్కసుని నిన్ను బట్టి భక్తలింద రక్కసుని నిన్ను బట్టి భక్తలింద రక్కసుని నిన్ను బట్టి భక్తలింద రాక్షసులను సంపుట కొరకాయ నేను జన్మించింది ఇదిగో నా రాక్షసుల బాధ లేకుండా చేసింది మీరు చేసిన బాధం నాది మీరు యుద్ధం కావిస్తుడు సంరక్షణ చేశారు కదా నా దెబ్బలో భయపడలేదు చచ్చిపోయింది నేనే పొడిచి బాబులు రక్తపు కుండలను పోసి మాంసం ముద్దలను వేసి
చూశావా, వారే మారుత శుభావులు. నా బాణం ఎక్కుపెట్టేదాన్ని విడిచెద బాణము హిమ్మైలోన రామలక్ష్మణులారా, మునీశ్వర, రాధా రామచంద్ర భగవానికి జై. రమ్మురాఘవ జయమురాఘవ నీవు రమ్మురాఘవ జయమురాఘవ నీవు రమ్మురాఘవ జయమురాఘవ నీవు రమ్మురాఘవ జయమురాఘవ నీవు రమ్మురాఘవ కళ్యాణ మిగిలవరము కయ్యని పురుగెల్లు కళ్యాణ మిగిలవరము కయ్యని పురుగెల్లు రామ రమ్మురాఘవ జయమురాఘవ నీవు రమ్మురాఘవ జయమురాఘవ నీవు రమ్మురాఘవ. రాఘవరామచంద్ర, మునీశ్వర, మనము ఈ క్షణమున ఆ యొక్క మిథిలానగరం వెళ్ళవలేదు. దాదినందనాయుడు భక్తుల పాదము మౌని దాదినందనాయుడు భక్తుల ఇప్పుడు మౌని దాదినందనాయుడు భక్తుల ఇప్పుడు మౌని దాదినందనాయుడు భక్తుల ఇప్పుడు మౌని దాదినందనాయుడు నామనంబు సంతజంబు నాయని వర మౌని నామనంబు సంతజంబు నాయని వర మౌని మునీశ్వర, నీవు అన్నట్లే పోదాం. మునీశ్వర, ఆ ఆశ్రమము పేదాముద్దమై కనబడుతున్నది. దానికి కారణం నాకు తెలియలేదు. రామ, అతి శాపము వలన ఇక్కడ శిలే నాశనమై పడి ఉన్నది. అహల్య, దీనికి గౌతముని ఆశ్రమం అంటారు. ఆ ఆశ్రమం మనం వెళ్ళబలం. అలాగే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.